శివశంకర్ చెప్పండి, ఏమిటి ఈ కేసులో ఎట్లా పరిణామ క్రమం కానీ ఇవన్నీ కూడా అసలు వంశీ మీద ఉన్న కోపం ఏంటి, వీళ్ళు పెట్టిన కేసులు ఏంటి, ఎస్సీ ఎస్టీ చట్టం అమలు చేయటం ఏంటి, అట్లాగే డీజీపీ అసలు కలవపోవటం ఏంటి, అసలు గవర్నమెంట్ ఈ రకంగా జరుగుతూ ఉంటే మీరు ఏ రకంగా దీనిపై ముందుకెళ్తారు? సార్, ఈ కక్ష సాధింపు చర్యలు ఎలా ఉన్నాయంటే ప్రతిపక్ష పార్టీలు ఎవరు కూడాను రాష్ట్రంలో ఉండకూడదు, ఎక్కడా కూడా వాళ్ళు నోరు ఇప్పకూడదు, భవిష్యత్తులో కూడా నోరు ఇప్పుతారు, బలంగా మాట్లాడతారు అనుకునే వాళ్ళ ప్రతి ఒక్కరిని కూడాను ఏదో ఒక విధంగా అక్రమంగా కేసులు పెట్టడము, అన్యాయంగా తీసుకెళ్లడము. ఒక కేసు కాదు, మనం సోషల్ మీడియాలో చూసాము ఎలా చేశారు. ఎక్కడొక కేసు పెడితే ఇక్కడ నుంచి అక్కడ, శ్రీకాకుళం నుంచి ఉత్తరాంధ్ర వాళ్ళు, ఈ రాయలసీమ వాళ్ళు ఉత్తరాంధ్రలో కేసులు పెట్టి అక్కడ తీసుకెళ్ళడం, అక్కడి నుంచి మళ్ళీ రాయలసీమకు, మళ్ళీ కోస్తాకు. అంటే ఎలా చేశారంటే ఇక భవిష్యత్తులో వీళ్ళు ఎవరు కూడా మాట్లాడకూడదు, ప్రతిపక్ష వాయిస్ అనేటువంటిది బయటికి రాకూడదు, ప్రభుత్వాన్ని ఎవరు కూడాను విమర్శించకూడదు, తప్పుల్ని ఎత్తి చెప్పకూడదు అనేటువంటి ఆలోచనతో ఇంత నడుస్తూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు వంశీ ఉంది. నిన్న వంశీ కేసు పార్టీ ఆఫీస్ పగలగొట్టారని చెప్పి వాళ్ళే కేసులు పెట్టారు. వాళ్ళ డిటిపి ఆపరేటర్ సత్యవర్ధన్ అనేటువంటి వ్యక్తితో పెట్టించారు. కేసులు నడుస్తూ ఉంది. మొన్న అతనే కోర్టుకి స్వయంగా వెళ్ళి, ఏదో పోలీస్ స్టేషన్లో పెట్టింది కాదు సార్, ఇది కోర్టుకు స్వయంగా వెళ్ళి జడ్జి గారితోనే అయ్యా ఇది నన్ను సాక్షిగా పిలిచి సంతకం పెట్టమని చెప్పారు. కానీ సాక్షిగా వెళ్ళిన తర్వాత నేనే వాళ్ళు నన్ను నా మీద దాడి చేశారని, నన్ను చంపబోయారని వాళ్ళు రాసేసి ఎస్సీగా కులదూషణ చేశారని చెప్పారని చెప్పి స్వయంగా పోలీసుల మీద ఆయన చెప్పారు. ఆయన చెప్పిన దానికి ఇమ్మీడియట్ గా ఏం చేయాలి సార్? ఇప్పుడు ఎవరైతే బెదిరించారో, ఎవరైతే కేసు కట్టారో ఆ పోలీసులను సస్పెండ్ చేయడమో, డీజీపీ గారు పిలిచి వారికి నోటీసులు ఇచ్చేసి వారి మీద కేసు ఫైల్ చేయాలి. ఎందుకు చేశారు, ఏంటి, ఎవరు ప్రోద్బలం అని. ఆ దిశగా జరగకపోగా ఇమ్మీడియట్ గా వాళ్ళ తమ్ముడు చెప్పాడట. ఇప్పుడు కూడా ఆ సత్యవర్ధన్ అనే వ్యక్తి కాదంటే ఇప్పుడు వచ్చింది, వాళ్ళ తమ్ముడు మా బ్రదర్ని ఇట్లా తీసుకెళ్లారు, బెదిరించారు, వంశీకి సంబంధించినటువంటి అనుచరులు, వంశీ గారు ఇలా పెట్టమని చెప్పారని చెప్పి ఆయన చెప్పారని చెప్పి, అది కూడాను ఎక్కడా కూడా సార్ ఇంతవరకు ఆయన చెప్పింది వీడియో కానీ మెజిస్ట్రేట్కి ఇచ్చింది కాను ఏమీ లేదు. అది రాసేయడము, ఇమీడియట్ గా హైదరాబాద్ నుంచి ఆయన్ని తీసుకురావడము, ఒక నాటకీయ పరిణామంలో జగ్గైపేటలోని కాసేపు, లేకపోతే ఇక్కడ పట్టమంటలు కాసేపు, అలా స్టేషన్లో మారుస్తూ వచ్చేసి కృష్ణలంక పోలీస్ స్టేషన్లో పెట్టుకున్నారు. వాళ్ళ భార్యను స్వయాన, వాళ్ళ భార్య వెళ్ళినా కూడా భార్యను కూడా కలవనీయకోకుండా ఆ యొక్క పౌరుల వాళ్ళకి సంబంధించినటువంటి ప్రాథమిక హక్కులను కూడాను ఉల్లంఘిస్తూ ఈ పోలీసులు దేనికి పెట్టారు, ఎఫ్ఐఆర్ ఏంటి, ఛార్జ్ షీట్ ఏంటి, ఏ కేసులో తీసుకొచ్చారన్నా కూడాను లాయర్లకు కూడా సమాధానం ఇవ్వకుండా ఎలా చేశారనేటువంటిది చూసాం. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి క్రీడ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అబ్బాయి ప్రారంభించారు. సో ఇక్కడ నిజంగా మీరు అన్నట్టు ఒకవేళ అతను దూషించింది తప్పే అనుకుందాం, మనం వాళ్ళ భార్యని తిట్టింది తప్పే అనుకుందాం, వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి, అది వాళ్ళ తల్లిగారిని తీసిన, కానీ ఆ కేసు భయంగా పెట్టి ఆ కేసులో అరెస్ట్ చేయొచ్చు కదా. అదేవిధంగా ఇదే వంశీ గారు వాళ్ళ పార్టీలో ఉన్నప్పుడు ఆయన నియోజకవర్గం కోసము జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి కలిశారు. ఆ కలిసినప్పుడు వంశీ గారి భార్యని, వాళ్ళ పిల్లలని, ఆయనను ఏ విధంగా తూలనాడారు, లకారం భాషతో తిట్టి చేసినప్పుడు ఆయన మనోభావాలు దెబ్బతినలేదా? ఆయన కూడాను ఎవరైనా స్త్రీనే కదా, మీకు సంబంధించింది కరెక్టే, మీ విషయంలో కాసేపు పక్కన పెడదాము. అదే వంశీ గారి భార్య తిట్టడం వాళ్ళని కూడా ఎందుకు ఈ విధంగా కేసులు పెట్టకూడదు, ఎందుకు వాళ్ళు అంటే తిట్టడం ఒకరికే ఉంటారా, వాళ్ళకి మనోభావాలు ఉండవా అనేటువంటిది ఒక చర్చ. సరే, ఇప్పుడు ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రిక కావచ్చు, ఈనాడు కావచ్చు, తెలుగుదేశం వాళ్ళ మాట్లాడుతుంటే ఎట్లున్నాయంటే సార్, ఈ వంశీ అంట నొటోరియస్ క్రిమినల్, చట్టం న్యాయం అంటే వంశీకి లెక్కే లేదు, ఆయనపై 16 క్రిమినల్ కేసులు ఉన్నాయనేసి రాశారు. అయ్యా, ఇదే నొటోరియస్ క్రిమినల్ అయితే ఇందాక మన దారా గోపి గారు చెప్పినట్టు విజయవాడ పార్లమెంట్కి ఎలా ఇచ్చారు, ఎంపీ టికెట్ 2 సార్లు ఎమ్మెల్యేగా గన్నవరంలో ఎలా మీరు బీఫామ్ ఇచ్చి నిలబెట్టారు, ఎందుకు మీ పార్టీలో ఉంచున్నారు? ఆ 16 కేసులు కూడా క్రిమినల్ కేసులు నమోదైంది జగన్ గారి ప్రభుత్వంలో కాదే, మీ ప్రభుత్వ హయాంలోనే కదా 16 కేసులు. మరి ఆ 16 క్రిమినల్ కేసులప్పుడు మీరు ఏం చేశారు? ఈ రోజు గుర్తొచ్చిందా? ఈ రోజు ఆయన క్రిమినల్ అయ్యాడా? ఈ రోజు ఆయన నొటోరియస్ క్రిమినల్ అయ్యాడా? ప్రజలంతా చూస్తా ఉన్నారు, ఇష్టం వచ్చినట్టు కాదు కదా. మా ప్రభుత్వ హయాంలో కేసులు ఏం లేవేది, మీరే కదా పెట్టింది. సో ఒక వ్యక్తిని నిర్మూలించాలంటే అది కూడా ఎలా అంటే సార్, నేను చూసారో లేదో,
సోషల్ అంటే మీడియాలో అంటే వాళ్ళ టైంలోని తిరుగుతా కాదు, ఉంటాయి. వాళ్ళ టైంలోని కాదు, అంతకుముందు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైంలో అదే జరిగినటువంటి 2000 నుంచి ఇన్సిడెంట్స్ జరిగింది. 2014 వరకు ఏదో సమ్ టైం ఆ మధ్యలో జరిగింది. Incidents. కేవలం టీడీపీ గవర్నమెంటే పెట్టిందని కాదు, అసలు ఇన్సిడెంట్లు జరిగినట్టువి ఇన్సిడెంట్లు జరిగినట్టువి ఇన్సిడెంట్లు జరిగినప్పుడు ఇన్సిడెంట్లు జరిగినట్టువి అవును. నిన్న కూడా సార్ రాత్రి ఎలా అంటే ఆ గన్నవరంలో ఆయన వెంకట్రావు గారు వీళ్ళు క్రాకర్స్ పేల్స్తూ ఆనందహేళ ఎలా ఒక వ్యక్తులను రెచ్చగొట్టడం కానీ సమాజాన్ని ఎలా తయారు చేస్తున్నారు. అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేసిందే కాక సంబరాలంట, గన్నవరం అంతా సంబరాలంట, క్రాకర్స్ పేల్చి దప్పు దండోరాతో ఆ జనాలందరూ కూడా వెళ్ళేసి డ్యాన్సులు వేసుకుంటూ ఎలా అయిందంటే ఈ యొక్క సమాజము ప్రజాస్వామ్యం కానీ ఏ యొక్క రీతికి మనం తీసుకెళ్తున్నాము. ఒక కాలం ఒకటే ఉండదు కదా సార్, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అవుతారు. మీరు ఇప్పటికే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఇన్ని కూడాను ఖచ్చితంగా తగిన మూల్యము ప్రజాస్వామ్యబద్ధంగా చట్టబద్ధంగా పోలీసులు కానీ ఎవరైనా కూడా చెల్లించక తప్పదు. నిజంగా వంశీ బెదిరించారు అనేట్టుకంటే ఆ కేసు కట్టండి, కనీసం సత్యవర్ధన్ వీడియో కూడా రిలీజ్ చేయలేదు సార్. నన్ను ఇట్లా వంశీ గారు బలవంతంగా తీసుకెళ్లారు, పార్టీ వాళ్ళు తీసుకెళ్లారని ఒక వీడియో కూడా రిలీజ్ చేయలేదు. నన్ను కొట్టారని చెప్పి దాని మీద కేసు కడుతున్నాం, నేను తీసుకొస్తున్నామని ఏదో వేశారు. ప్రభుత్వం అధికారంలో ఉంది, వెళ్ళారు, చేశారు, దాని సాక్ష్యాలు ఉండవు, ఆధారాలు ఉండవు. ఈ కేసు పెడతారు, రేపు ఇంకో కేసు పెడతారు, రేపు ఇంకో స్టేషన్లో పెడతారు. ఒక వ్యక్తిని ఎలా నిర్మూలించాలనేటువంటిది, చట్టం తన చేతుల్లోకి ఎలా తీసుకోవాలనేటువంటిది చంద్రబాబు గారు చేసి చూపిస్తున్నారు. ఇది ఆదర్శవంతమైంది కాదు సార్. ఖచ్చితంగా ఇది ప్రజాస్వామ్యాన్ని కూని చేయడమే. దీన్ని అంబేద్కర్ రాజ్యాంగాన్ని కూని చేసేసి మీ యొక్క రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడుపుతున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం బ్లడ్ బుక్ రాజ్యాంగంగా మారకుండా కనీసం అంటే గనక అంటే నాకైతే ఈ రెడ్ బుక్ అంటే కూడా ఫ్యాక్షనిజం అనేది బయటకు వస్తుంది. ఇది చాలా ప్రమాదం అనిపిస్తా ఉంది. ఫ్యాక్షనిజంలో ఏం జరుగుతుందో తెలుసు కదా, అటువైపు ఇటువైపు రెండు వైపులా ఘర్షణలు జరుగుతాయి, ఇవన్నీ జరుగుతాయి కదా. వాటిని ఎంకరేజ్ చేసేటట్టుగా ఉంది. పాలకులు ఎప్పుడు అట్లాంటివి ఎంకరేజ్ చేయకూడదు. కానీ దురదృష్టవశాత్తు ఈ దిక్కుమాలి కేసులు ఏంటి, ఈ రకంగా హెరాస్ చేయటం ఏంటి, ఇది పద్ధతి కాదు కదా. అదే ఫ్యాక్షన్ ని కొత్త రకంలో మరోసారి ఫ్యాక్షన్ ని పెంచి పోషిస్తున్నట్టు అవుతుంది. ఇప్పుడు వంశీ గారు ఉన్నారు, వంశీ గారు రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఊరుకుంటారు సార్ ఎవరైనా కూడాను? ఆ పోలీసుల మీద నా మీద అన్యాయంగా జరిగిందని వీళ్ళలాగా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయలేకపోవచ్చు కానీ అక్రమంగా అని ఆ రోజు అన్యాయంగా పెట్టిన కేసులు చట్టబద్ధంగా ఎదుర్కోరా? ఆ చట్టబద్ధంగా జరిగినప్పుడు ఈ యొక్క పోలీసులు ఇరుక్కోరా? తర్వాత ఆ వ్యక్తుల బాధితులు ఎవరైతే ఇప్పుడు వీళ్ళ మీద పెట్టిన వాళ్ళు వాళ్ళ మీద పెట్టరా? ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచన చేసుకుని అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి చెప్తానే ఉన్నారు. మొన్న కూడాను ఒక 4-5 సార్లు ఒక కొత్త సంస్కృతి తీసుకురావద్దు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. మీరు ఎల్లకాలం ఉండదు, తర్వాత వచ్చినప్పుడు మేము అదుపు చేయలేని పరిస్థితులు రావచ్చు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఆ సంస్కృతి వద్దు, మనకి చట్టపరంగా వెళ్దాము. ప్రజలకు మేనిఫెస్టో ఇచ్చారు, హామీలు ఇచ్చారు, హామీలు నెరవేర్చమని చెప్తున్నాం. కానీ ఇటువంటి చేసేసి ప్రజలందరూ కూడాను సూపర్ 6లు మర్చిపోవాలనే, మీరు చేసిన అప్పులంతా కూడా తీసుకోవాలనే, మీరు చేసే అవినీతిలంతా కూడా ప్రజలు గమనించకూడదనే. ఎందుకు ఇలా జరుగుతా ఉంది? కనీసము 8 నెలలు పూర్తి అయింది. ఇప్పటైనా కూడా పరిపాలన మీద దృష్టి పెట్టాలని కోరుకుంటా ఉన్నాం. రైట్.